గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లియన్ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అసలు నిజంగా ఈ ఇంట్లో ఉన్న సుఖము ఈ ఇంట్లో అస్సలు లేదు. ఎందుకంటే మేము ఈ రూమ్లో వండుకున్నాము. ఎంత వేడి ఉండే అంటే అమ్మా ఫుల్ వేడి ఉండే. ఈ రూమ్ అయితే ఎంత చల్లగా ఉంది. అసలు రాత్రి అంతా నిద్ర లేదు. పొద్దున్న లేచి వచ్చి మంచిగా ఈ రూమ్లో వండుకుంటే చల్లగా ఉండే. చూడండి పొద్దున్నే ఆడుకుంటారు. ఇంకా ఇక్కడ గేట్స్ ఏమి ఉండవు. మంచిగా ఈ ఇంటికి ఇల్లు ఎదురుగా. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అయితే నిన్న వచ్చినప్పుడు ఆగు సందీప్ మాట్లాడకు. నిన్న వచ్చినప్పుడు ఒక జ్యూస్ చేసి ఇచ్చింది అనమాట. ఇది నన్నారి షర్బత్ లాగా అంట. సూపర్ ఉండే టేస్ట్. నాకు మస్తు నచ్చింది. మళ్ళీ వేసిమంటే పొద్దున్నే వేసి ఇచ్చింది. ఇదంత గ్లాస్ తాగేసిన. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. గీటు చేచి వాట్ చట్నీ? ఆనియన్ అండ్ రెడ్ చిల్లీ చట్నీ అంట. నాన్న మా నాన్న వాళ్ళ అన్న పెద్దనాన్న. ఇది మా నాన్న పుట్టి పెరిగిన ఇల్లు. లియన్ నో లియన్. జిష్నా చేచి గివెన్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఇది పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చిన. ఇటు ఈ ల్యాండ్ మొత్తము ఇక్కడ మా నాన్నది ఉండే అనమాట. మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అప్పుడు అక్కడ ఇల్లు తీసుకుందాం, ఇక్కడ ఎవరు ఉండరని ఇక్కడ ల్యాండ్ అంతా కూడా అమ్మేసినుండే అనమాట. ఇప్పుడైతే మంచిగా ల్యాక్స్లో ఉంది ఇది. కానీ ఇప్పుడు ఇది మాది కాదు, ఒకప్పుడు మాది. ఇది పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇల్లు ఉండే కదా, ఇక్కడ ఇల్లు లేకుండే, ల్యాండ్ ఉండే. ఈ గోడ నుంచి అక్కడ అటు కనిపిస్తే చెట్లు అటు వరకు మొత్తం ల్యాండ్ నాన్నదే ఉండే అంట. హాఫ్ చేసి అమ్మేసినారు. ఇది వేరే వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇందాక చూపించినా కదా అటు సైడ్ మొత్తం ఒకరికి అమ్మినాము. వాళ్ళు వేరే వాళ్ళకి సగం అమ్మకరు. ఇది ఇల్లు కట్టించేసుకున్నారు. వాళ్ళు కట్టలేదు ఇంకా. ఎన్ని మ్యాంగో చెట్లు ఉన్నాయి చూడండి ఈడ కూడా. ఇప్పుడు ఈ చెట్టు మ్యాంగోలో మేము తిన్నాం. తీయగా ఉన్నాయి మంచిగా. ఒక చెట్టు ఉండే సుపారీ ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తున్నావు సందీప్? నువ్వే వేసుకున్నావా? అత్త వేసి ఇచ్చిందా? పప్పడం, పరిపు కర్రీ, చమ్మంది, తైర్, పిన్న చోరు, టేస్టీ. ఓ కూల్ వాటర్, టేస్టీ. ఆ మట్టి కుండల. చాయ్ తాగుపో. హాయ్ హౌస్. ఇది మా బావ వాళ్ళ ఇల్లు. మేము ఉన్నది ఇక్కడే అనమాట. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో మేము ఉన్న బెడ్రూమ్ ఇది. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ ఇది బాత్రూమ్. ఇది డైనింగ్ ఏరియా. మీరు చూస్తే ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో కర్టన్స్ ఉండవు, కర్టన్స్ వేసుకోరు. ఇది ఓపెన్ కిచెన్, అది యూటిలిటీ ఏరియా. ఇది బెడ్రూమ్. ఇంకొకటి మమ్మీ వాళ్ళు ఉండే ఇక్కడ. ఇది బాత్రూమ్. ఇది కృష్ణుడు. ఇది ఇంకొకటి. ఇది వీళ్ళ బెడ్రూమ్ పర్సనల్ది. దేంట్లో ఏసీ కూడా ఉంది. లియన్ ఇవాళనే ఇక్కడ పడుకున్నాడు మధ్యాహ్నం. సో లియన్ లేచాడు, మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా వాడికి బట్టలు వేసి బయటికి తీసుకెళ్ళాలి. చేజీ హాయ్. ఏం మందిర్.
కృష్ణుడు ఒక్కటే ఉంటుంది దీంట్లో, అందరి ఇంట్లో. ఇంకా ఇది బయట. వచ్చేసినాం మాల్వా బస్ స్టాప్కి. ఎస్నాంటి వచ్చింది, రిసీవ్ చేసుకుంది, లియాన్కి బొట్టు పెట్టింది. ఆలువా బస్ స్టాప్. ఎలక్షన్స్ అవుతున్నాయి, అందుకనే మస్తు రోడ్ బ్లాక్, బస్సులు లేవు. స్నేహ ఎస్నాంటి వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇప్పుడే. హాయ్. ఓకే ఓకే ఓకే. ఇల్లు ఎంత బాగుంది చూడండి. మొత్తం చెట్ల మధ్యలో ఉంది ఇల్లు. అసలు ఇక్కడ ఒక ఇల్లు ఉందంటే కూడా నమ్మాలి. జ్యూస్, లైమ్ జ్యూస్, లియన్ లైమ్ జ్యూస్, లైమ్ జ్యూస్. ఇది ఫ్రిడ్జ్ అంట, పాత ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ని ఇట్లా యూజ్ చేసిండ్రు వీళ్ళు ఇక్కడ. దీంట్లో చూడండి ఫిషెస్ వేసిండ్రు ఫ్రిడ్జ్లో. ఇవన్నీ కూడా అవి చిన్న చిన్న సకలన్స్ ఏమో అంటారు కదా, అవి. ఫిష్తో పాటు ఇవి కూడా ఉన్నాయి, స్నేల్స్. కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది అంట ఇక్కడ కంపల్సరీ. అందుకే ఈ ఏరియా చాలా చల్లగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ అందరి ఇళ్ళలో కన్నా ఈ ఇల్లు కూల్గా ఉంది మంచిగా. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి ఇంటి చుట్టూ. అమ్మమ్మ దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది. లియన్ తింటున్నాడా? లియన్ ఈటింగ్ టైమ్. Baby shark do do do, baby shark do do do, baby shark do do do, baby shark. I did do. I did do, mama. సునీల్ అంకుల్ కాల్ చేసింది పెరియప్ప. లియన్ ఫేవరెట్. ఎస్నాంటి ఇంట్లో స్పెషల్ డిన్నర్, మళ్ళీ ఫిష్ ఫ్రై, చారు, చేపల పులుసు, పప్పు. నో 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 పాపడ్. ఆడు ఆడు లియన్. ఇక బుయ్ బుయ్ లియన్ బుయ్ బుయ్.